శాస్త్రములు మూడుగా ఉపచారములను విభాగం చేశాయి. అంత సమయం లేదనుకోండి, 5 ఉపచారములు చేస్తారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు పంచోపచారములు అంటారు. మీకు కొంత సమయం ఉందనుకోండి, షోడశోపచారములు చేస్తారు. 16 ఉపచారాలు. ధ్యానం అని ముందు ఈశ్వరుడిని ధ్యానం చేస్తారు. అది ఉపచారం కిందకి రాదు, అది మనసుకు సంబంధించింది. తర్వాత ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం. ఒక్కొక్కసారి ఆచమనీయం, స్నానం ఇంచుమించు ఒక ఉపచారానికి పూర్వాంగం అయిపోతాయి. అందుకని 16లో కొన్ని మారుతుంటాయి. ఆచమనీయం, స్నానం, వస్త్రం, వస్త్రద్వయం, పంచ పైన ఉత్తరీయం 2 ద్వయం ఇస్తారు. వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, ఆభరణం, అలాగే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నైవేద్యం తర్వాత తాంబూలం కూడా నైవేద్యంతో కలుస్తుంది చాలా చోట్ల. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం. ఇవి 16 ఉపచారాలు. ఇవి షోడశోపచారములు అంటారు. ఇంకా మీకు ఆర్తి ఉందనుకోండి, ఇంకా నేను బాగా ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలని లోపల పొంగు ఉందనుకోండి, 64 ఉపచారములు చేస్తారు. చతుషష్ట్యుపచారాఢ్య అని లలితా సహస్రనామ స్తోత్రంలో నామం. 64 ఉపచారములు చేస్తారు. అందులో కోటని నిర్మించడం కూడా ఉంటుంది. మానసికంగా కోట నిర్మాణం చేస్తారు. 64 ఉపచారములు ఉంటాయి. ఇందులో కృతజ్ఞత చెప్పడం ప్రధానం. మీ మనస్సు నిలబడి మీరు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకని అంటే ఆయన మీకు ఇన్ని ఉపకారములు మీకు నాకు చేస్తున్నాడు. ఇన్ని ఉపకారములు చేస్తున్న భగవంతుడికి నేను కృతజ్ఞత చెప్పానా, అది ప్రధానం. దానికి ఉపకరణం ఉండాలి కాబట్టి పక్కన సంభారములను పెట్టుకుంటారు. మనసు ప్రధానం. మనసు అక్కడ లేదనుకోండి, మిగిలింది మీరు ఏది చేసినా అది తంతు అవుతుంది తప్ప పూజ అవ్వదు. తంతు అంటే చేసినట్టు కనపడిన నటన తప్ప నిజంగా అక్కడ మనసు లేదు కాబట్టి ఈశ్వరుడు స్వీకరించాడు. మనసు ఉంటే స్వీకరిస్తాడు. ఇందులో ఒక విశేషం ఉంటుంది. మనస్సుని నిలబెట్టాలనుకోండి, దానికి ఒకే ఒక్క సాధనం ఉంటుంది. ఊపిరిని నియంత్రించాలి. ఎందుకంటే మనసు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి వేగాన్ని బట్టి మనసు కదులుతుంది. అందుకే బాగా కోపం వచ్చేసింది అనుకోండి, ఊపిరి బాగా వేగంగా తీసి వదిలిపెడుతుంటాడు. మనసు తీవ్రంగా కదిలిపోయి అదుపు తప్పిపోతుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలాగే తీవ్రమైన కామమునకు లోనైపోయిందనుకోండి, మనసు కదిలిపోతుంది. ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెట్టేస్తాడు. ఊపిరికి మనసుకి దగ్గరి సంబంధం. అసలు మనసు నిలబెడితే కదా మీరు పూజ చేసేది. అందుకని పూజ ప్రారంభంలో ఏం చేస్తారంటే ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేయండి అంటే ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు. ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం ఎలా అవుతుంది? ముక్కు పట్టుకోండి అని చెప్తే చేయించేవాడికి తెలియదు, చేసేవాడికి తెలియదని. ప్రాణాయామం చేయండి అంటే కుడి ముక్కు రంధ్రంలోంచి తీసిన వాయువుని యువతల ముక్కు మూసి, అందుకని ఈ 2 వేళ్ళు వాడతారు. వాడి యువతల వైపు నుంచి తీసిన వాయువుని మెల్లగా ఇట్నుంచి వదులుతారు. మళ్ళీ ఇట్నుంచి పీల్చినటువంటి వాయువుని ఇటు ముక్కు మూసి మెల్లగా ఇటువైపు నుంచి వదులుతారు. అసౌనాశా వంశస్తు హినగిరి వంశధ్వజపటి అని సౌందర్యలహరి శ్లోకంలో శంకరాచార్యులు వారు దీని యోగ రహస్యం చెప్తారు. ఊపిరిని ముందు నియంత్రిస్తారు. నియంత్రిస్తే మీరు ఏం చెప్తున్నారో దాన్ని మనసు పాటిస్తుంది. లేకపోతే దానికి 2 శక్తులు ఉంటాయి. దానికి మొదటి శక్తి ఏది అంటే యాంత్రీకరణము. రెండవ శక్తి ఏమిటి అంటే అపార వేగము, మనోవేగం అంటారు. దాని వేగాన్ని ఎవడు నియంత్రించలేడు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. రెండవది యాంత్రీకరణ. నేను పూజ చేద్దాం అని అనుకుని మనసులో శివనామములు చెప్పు, మారేడు దళాలు తీసి చక్కగా ఆయన పాదాల మీద వెయ్యి అన్నాను అనుకోండి. ఓం నిధనపతయే నమః అక్కడ ఉంటుంది, మారేడు దళం తీసి వేస్తుంది. ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. తర్వాత నామం దగ్గరికి వచ్చేటప్పటికీ నీకు వచ్చు కదా, నువ్వు చెప్తుండు, చెయ్యి ఒక్కొక్క దళాన్ని తీసి వేస్తుండు అని తనేం చేస్తుందంటే ఎక్కడికో పోతుంది. అక్కర్లేని విషయాలు ఏవో ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా నోటితో నామాలు అయిపోతాయి. చెయ్యి వేస్తుంది. ఈశ్వరుడు అంటాడు ఇది తంతు, నేను తీసుకోనంటాడు. ఎందుకంటే మనసేది
అక్కడ మనసు ఉంటే కదా. యాంత్రీకరణము చేసింది, తన వేగంతో వెళ్ళిపోయింది. మనసు అక్కడ నిలబడితే ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. మనసుని నిలబెట్టడానికి ఒకే ఒక్క సాధనం ప్రాణాయామం. ఊపిరిని నియంత్రించాలి. అంటే బిగబట్టేయమని కాదు దాని అర్థం. వేగాన్ని నియంత్రించి తీసి విడిచిపెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే, ముందు మనసు మీరు చెప్పిన దాన్ని వినాలి, విని పట్టుకోవాలి. పట్టుకుని చేశారనుకోండి, మీరు ఉపచారం చేశారు అంటారు. ఆ ఉపచారములు చేయడంలో అలవాటైనటువంటి పద్ధతిని పూజలోకి ప్రవేశపెడతారు. అందుకే మీరు చూడండి, చాలా ప్రియమైనటువంటి వ్యక్తి, మీకు అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తిని మీరు మీ ఇంటికి ఆహ్వానించారు. ఆయన రేపు ఉదయం 8 గంటలకు వస్తానమ్మా మీ ఇంటికి అన్నారు. 8 గంటలకు ఆయన వస్తారు అంటే మీరు ఏం చేస్తారు? 7:30 సిద్ధమైపోయి ఆయన వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఏదో వాహనంలో వచ్చి దిగాడు అనుకోండి, లేదు ఆయన నడిచి వస్తున్నాడు, మీరు ఏం చేస్తారు? గబగబా తలుపులు తెరిచి ఎదురెళ్ళి రండి 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 అని పిలుస్తారు కదా. ముందు ఆయన వస్తారని ఎదురు చూస్తున్నారు. అలాగే పూజ యందు మొట్టమొదట మనసుతో మాట్లాడతారు. ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను, ఆ పూజలో భగవంతుణ్ణి నేను ఈ రూపంతో చూస్తున్నాను, ఈ రూపాన్ని నువ్వు బాగా పట్టుకో అని చెప్తారు. అంటే పూజలో మీరు మీ మనస్సుతో మాట్లాడుతూ ఉండాలి, బయట వాళ్ళతో కాదు, మనస్సుతో మాట్లాడతారు. అందుకే ధ్యానం అనగానే, ఉదాహరణకి నేను శివార్చన చేస్తున్నాను అనుకోండి, ధవళ విపుషమిందూర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అన్నాను అనుకోండి, శ్లోకం చెప్పి పూజ చేయకూడదు, ఆగాలి. నేను ఏ రూపంతో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధన చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడాలి. ఆ శ్లోకమునకు అర్ధతాత్పర్యములు తెలియాలి. ఎన్ని చేతులు ఉన్నాయి, ఆ చేతుల్లో ఏమున్నాయి, తల మీద చంద్రవంక ఎలా ఉంది, తెల్లటి రంగులో ఎలా మెరిసిపోతున్నాడు, ఎటువంటి పట్టుబట్ట కట్టుకున్నాడు. మీరు ఆ ధ్యానమునందు ఆ శ్లోకముతో భగవంతుడు ఒక రూపంలో ఉన్నాడు అని ఊహిస్తారు. నిజానికి ఆయన అంతటా నిండిపోయిన వాడే, కానీ భక్తుల కోసం రూపాలతో వచ్చాడు కదా, అనేక రూపాలతో. మీరు ఏ రూపాన్ని పట్టుకున్నారు, ఆ రూపాన్ని మనస్సుతో చెప్తారు. దాన్ని ధ్యానం అంటారు. ధ్యానం చేయడం మనసు చేయాలి. ఈ రూపాన్ని నువ్వు ఇక్కడ చూడు అని చెప్తారు. బాగా పట్టుకుందా ఇది అన్నదాన్ని పరిశీలిస్తారు. ఒకసారి తనని తాను పరిశీలించుకుంటాడు, ఇది పట్టుకుందా, నేను ముందుకు వెళ్ళొచ్చా పూజకి అని. దానికి ఏం చేస్తాడంటే, ధ్యాన శ్లోకం ఏం చెప్పాడో శ్లోకంతో కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తాను పూజ చేయబోతున్నటువంటి మూర్తిని ఇక్కడ చూస్తాడు. ముందు మనసులో దర్శనం చేస్తాడు. చేసి పూజ ప్రారంభించిన తరువాత మొట్టమొదట చెప్పేటటువంటి మాట ఏమిటి? ఆవాహయామి అంటారు. ఆవాహయామి అన్నాను అనుకోండి, స్వామి రండి కూర్చోండి అంటే వ్యవధానం ఉండాలి పూజలో. ఉపచారానికి మధ్యలో కొంత సమయం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే, మీరు మనసుకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు రండి అన్న తర్వాత ఆయన లోపలికి రావడానికి ఒక సమయం ఉంటుందా? ఆయన నడుస్తుంటే కాళ్ళకి పెట్టుకున్న అందెలు గల్లు గల్లు అంటాయి. మా తల్లి వస్తోందనుకోండి, పార్వతీదేవి, క్వణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత అంటారు శంకరులు. ఆవిడ పెట్టుకున్న వడ్డాణానికి చిరుగంటలు ఉంటాయి. ఆ చిరుగంటలు చప్పుడు చేస్తాయి. ఆవిడ గాజులు గల్లు గల్లు అంటాయి. ఆవిడ మంగళసూత్రాలు మిగిలిన ఆభరణములతో ఒరుసుకుని చప్పుడు వస్తూ ఉంటుంది. ఆవిడ నడిచి వస్తున్నప్పుడు మరాళి మందగమన, మరాళి అంటే హంస, హంస అంటే ఊపిరి. హకార సకారములు పురుష సూక్త స్త్రీ సూక్తములు. అందుకే హిరణ్యవర్ణాం హరిణీం అని హకారంతో శ్రీ సూక్తం మొదలవుతుంది. సహస్రశీర్షా పురుష అని పురుష సూక్తం మొదలవుతుంది. రెండూ కలిపితే హంస. హంస అంటే ఊపిరి. ఈ ఊపిరిని మెల్లగా తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ భగవంతుడు రావడాన్ని చూస్తుంది. ఈశ్వరుడు అమ్మవారితో కలిసి లోపలికి వస్తున్నాడు ఆ భావనతో చూస్తుంది. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. ఎందుకు ఆ పూజ? ఏం చూసావు? మనసు ఏం చూసింది? ఏ ఉపచారం చేసావు?
తొంతు అంటాడు ఈశ్వరుడు దాన్ని, అది నేను స్వీకరించాను, నాకు వద్దంటాడు. ఎప్పుడు మనసు చూస్తే ఉపచారం. కాబట్టి ఆవాహయామి, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆసనం సమర్పయామి, ఓ ఆసనం సమర్పించావు, దాని మీద కూర్చున్నాడు, పాదపీఠం మీద కాలు పెట్టుకున్నాడు, టీవీగా కూర్చున్నాడు, నువ్వు ఆయన పాదం దగ్గర కూర్చున్నావు, పాదం దగ్గర నుంచి ఆయన్ని శిరస్సు వరకు ఒకసారి చూసావు. పాదయూహు పాద్యం సమర్పయామి, స్వామి కాళ్ళు కడుక్కోండి, కాళ్ళ మీద భారీ నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగావు, కాళ్ళు తుడిచావు, ఒక ఉపచారం. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడుక్కోండి అని కాదు అర్థం. అర్ఘ్యం ఎవరికి ఇస్తారంటే గురువుగారికి దైవానికి అర్ఘ్యం ఇస్తారు. మహాభారతంలో కృష్ణ పరమాత్మకి ధర్మరాజు గారు అగ్రపూజ చేస్తాడు, రాజసూయాగం చేసి అగ్రపూజ చేశాడు అంటే దాని అర్థం ఏం చేస్తారంటే అర్ఘ్యం ఇస్తారు చేతికి. అర్ఘ్యం ఇస్తే దాని గుర్తు ఏమిటంటే మీరు నాకు ఆత్మోద్ధరణ చెయ్యగలరు, మీరు నా జీవుణ్ణి పైకి ఎక్కించగలరు, పునర్జన్మలు లేకుండా చేయగలరు, పునర్జన్మలను తగ్గించగలరు, భగవంతుడి వైపు నడిపించగలరు, మీరు ఆ దక్షత ఉన్నవారు అన్నవారికి అర్ఘ్యం ఇస్తారు. అందుకే దైవానికి అర్ఘ్యం ఇస్తారు, గురువు గారికి అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉపచారం ఉండదు, మీరు నన్ను ఉద్ధరించగలరన్నప్పుడు అర్ఘ్యం ఇస్తారు. అందుకని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, మీరు మనసారా ఆయన చేతికి అర్ఘ్యం ఇచ్చారు అంటే మీ ఆత్మోద్ధరణము ఆయన చేతిలో పెట్టారని గుర్తు. ఇప్పుడు ఆచమనీయం సమర్పయామి, స్వామి బడలిక తీరడానికి 3 మాటలు ఆచమనం చేయండి. ఆచమనీయం సమర్పయామి అని నువ్వు తవలపాకుతో 3 మాటలు చల్లితే నీకు అలా ఇస్తే ఆచమనం చేస్తావా? నీకు లేని ఆచమనం ఈశ్వరుడికి ఎలా చేయిస్తున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావో ఈశ్వరుడికి అంత శ్రద్ధగా చేయించాలిగా ఆచమనం. 3 మాటలు వేసి నువ్వు చేయగడుక్కోవాలా? మరి ఈశ్వరుడికి చేయించినప్పుడు చేయగడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వద్దు? ఇవ్వకుండా అది పూజ ఎందుకు అవుతుంది? తంతు అవుతుంది. అసలు నీకు ఆ శ్రద్ధ ఉంటే నీకంటే మిమ్మల్ని కాదు నాకు నేను చెప్పుకుంటున్నది. మీరందరూ ధన్యాత్ములు, మీకు పూజ గురించి తెలుసు. నేను నాకు హెచ్చరిక చేసుకుంటున్నా. నేను పూజ చేసేటప్పుడు ఆచమనీయం సమర్పయామి అంటే 3 మాటలు ఆయన తాగటానికి వీలుగా ఇవ్వాలి, తర్వాత చేతులు కడుక్కోవడానికి ఇవ్వాలి. ఇస్తే నేను ఆచమనం ఇచ్చినట్టు. అసలు మనసు లేకపోతే తీసి ఇలా 3 మాటలు జల్లేసి అయిపోయింది ఆచమనం. ఎలా అయిపోతుంది అంటే అది తంతు, అది పూజ ఏం కాదు, అది దాన్ని తంతు అంటారు. నిజంగా బాగా పూజ చేసేవాడు చూశాడు అనుకోండి ఒళ్ళు మండిపోతుంది, అవతల పోదాం అనిపిస్తుంది. ఏదది పూజ ఎందుకు అవుతుంది? అది అందులో భక్తి ఏముంది? అసలు నీకు అనుబంధం ఏముంది ఈశ్వరుడి మీద? అన్ని ఉపకారాలు చేసేవాడికి అదే నువ్వు చేసే ఉపకారం, అదే నువ్వు చెప్పే కృతజ్ఞత. ఆ భావన ఉందనుకోండి, మీరు ఏ పదార్థం తెచ్చారు కాదు. అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతుండ్రు అంటాడు. భక్తితో ఇచ్చారా? ఆ ప్రేమ ఉందా? మనసులో కృతజ్ఞత ఉందా? అలా కృతజ్ఞతతో నిండిపోయి మీరు అక్కడ ఉన్నది విగ్రహం కాదని చేస్తున్నారనుకోండి, అది ఉపచారం. స్నానం దిగ్గస్తి బిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకరులు కనకధారా స్తోత్రంలో. దిగ్గజములు కనక కలశములతో పోస్తూ ఉంటాయి అమ్మవారికి. ఆ స్నానం చేయించినప్పుడు స్నానశాటి కట్టుకొని స్వామి కూర్చుంటే నువ్వు ఆయనకి స్నానం చేయించావన్న భావన నీ మనసులో ఉండి ఆపోహిష్టామయోభువస్థాన ఉర్జీరదాతన అంటూ నువ్వు చల్లిన స్నానాన్ని నువ్వు చూడగలగాలి. చూస్తే తర్వాత ప్లోత వస్త్రం. అందుకు నేను చెప్పా ఉపచారములు మనస్సుని బట్టి మారతాయని. ఒళ్ళు తుడుచుకోవడానికి బట్టిచ్చావు, ఒళ్ళు తుడుచుకున్నాడు. తర్వాత వస్త్రద్వయం సమర్పయామి, ఆయన కట్టుకోవడానికి పంచ, పైన వేసుకోవడానికి ఉత్తరీయం సమర్పించాం. ఇప్పుడు ఆ వస్త్రద్వయం ఇచ్చిన తర్వాత పరమాత్మ వాటిని ధరించి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆభరణం సమర్పయామి, ఆయన పెట్టుకోవడానికి ఆభరణాలు. దానికి ముందు యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతం వేశావు. తర్వాత గంధం, ఒంటికి గంధం రాశావు. తర్వాత పుష్పములతో అర్చన చేస్తున్నావు. అర్చన చేసే ముందు ఏం చేస్తారంటే మళ్ళీ మనసుకి పరాకు చెప్తారు.
సరిగా ఉందా, పట్టుకుంటోందా ఇది అని రూఢం చేసుకోవడానికి ఏం చేస్తారంటే ముందు అంగ పూజ చేస్తారు. అధాంగ పూజ అంటుంటారు. అధ అంటే తరువాత అని, అస్తమానం అధాంగ పూజ నక్కర్లేదు. అధ అంటే తరువాత, అధ తృతీయోధ్యాయ అంటారు, అంటే తరువాత 3వ అధ్యాయం అని. అంగపూజ అంటే ఈశ్వరుణ్ణి పురుషస్వరూపంగా పూజ చేస్తున్నారనుకోండి, పాదముల నుంచి తల వరకు చూస్తారు. స్త్రీ స్వరూపంగా చేస్తున్నారనుకోండి, తల నుంచి పాదముల వరకు చూస్తారు. అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్క అవయవం పేరు చెప్తారు. మీకు ఆ అవయవం పేరు చెప్పినప్పుడు నిజంగా పూజ చేసేటప్పుడు మీరు భక్తితో చేస్తున్నారా చేయట్లేదా అన్నదానికి అది అగ్ని పరీక్ష. నిజంగా అంత పెద్ద మూర్తి అనుకోండి, పూజ చేసేటప్పుడు ఎక్కడ చెప్పారో అక్కడ వెయ్యాలి పువ్వు. ఇంతదైతే మనసులో చేయాలి. అంత మూర్తి అయితే ఏమిటి ఇబ్బంది చేయడానికి? పాదౌ పూజయామి, పాదముల మీద, గుల్భౌ చీలబండల మీద, జంఘే పిక్కల మీద, జానుని మోకాళ్ళ మీద, ఊరూం తొడల మీద, కటిం నడుం మీద, నాభిం బొడ్డు మీద, వక్షస్థలం గుండెల మీద, భుజౌ భుజముల మీద, హస్తౌ చేతుల మీద, కంఠౌ కంఠం మీద, ఓష్ఠే పెదవుల మీద, నాసిక ముక్కు మీద, నేత్రే ఇలా ఎలా వేస్తారు? కన్ను మీద పడదు దెబ్బ. అందుకని ఎంతో జాగ్రత్తగా కనుబొమ్మ మీదకి యువతలకి పెట్టి వదిలేయాలి. అది మనస్సులో ఉండవలసిన పరాకు. తర్వాత లలాటం పూజయామి, నుదురు మీద, కర్ణౌ చెవుల మీద, శిర పూజయామి తల మీద, సర్వాణ్యంగాని పూజయామి. ఎలా అంటే దోషుడితో అంజలి అంటారు. మీరు మనసులో సన్నజాజి పూలు పట్టుకొని శంకరుడి తల మీద వేశారనుకోండి, ఆయన కిరీటం మించి, తల మించి, ఆ నుదురు మించి, కళ్ళ మించి, ముక్కు మించి, పెదవుల మించి, నోటి మించి, బొగ్గల మించి, కంఠం మించి, గుండెల మించి, పొట్ట మించి, నాభి మించి, ఆయన తొడల మించి, మోకాళ్ళ మించి, పిక్కల మించి, చీలమండల మించి, పాదాల మీదకి పువ్వులు ఎంత వేగంగా పడిపోతాయో అంత వేగంగా పైనుంచి కిందకి మనసు చూడమని అర్థం. అంటే వ్యాయామం చేయిస్తారు. మళ్ళీ మధ్యలో నువ్వు పరాకుగా ఉన్నావా, పట్టుకుంటున్నావా, జారిపోయావా, ఎటైనా వెళ్ళిపోయావా, అనునయిస్తారు. అనునయించి మళ్ళీ చూడు అని అంగపూజ ముందు చేయిస్తారు. చేయించి అప్పుడు పుష్పములతో పూజ. మీకు సమయం ఉందనుకోండి సహస్రనామాలతో చేయొచ్చు. మీకు సమయం లేదు 108 నామాలు చేయొచ్చు. అంత కూడా లేదు. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. ఉదాహరణకి విఘ్నేశ్వరుడు అనుకోండి 16. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన, వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ, షోడశైతాని నామాని ఎప్పటేచ్చుడియాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయితే. శివుడు అనుకోండి మీకు అంత సమయం లేదు, 8 చాలు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతయ దేవాయ నమః. మళ్ళీ ఆయన భార్యకి చేస్తున్నప్పుడు పత్ని నమః, పిల్లలకి చేస్తున్నప్పుడు పుత్రై నమః. అంతే, ఇవే పేర్లు ఉంటాయి. పత్ని నమః, పుత్రై నమః, అయిపోయింది పూజ. మీకు ఏదైనా ఒత్తిడి ఉందనుకోండి, అవతల వెళ్ళిపోవాలని కంగారు పడుతూ ఈ నామాలు చదవమని ఎవరు బలవంత పెట్టరు, తగ్గించేస్తారు పూజని. ఇంకా సమయం సరిపోలేదనుకోండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని. శ్రీరామ 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 అంటే 1000 నామాలు చెప్పేసినట్టే. ఎలా అంటే అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు. రా 2, మా 5, రామ రామ రామ, 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 1000 నామాలు చెప్పినట్టే. సమయం లేనప్పుడు తక్కువ తీసుకో. సమయం ఉంది, ఒక్క రోజైనా ప్రశాంతంగా చేసుకుందాం అనిపించింది, సహస్రనామాలతో చెయ్యి. కృతజ్ఞత యందు మనసు మాత్రం ప్రధానం. ప్రేమతో చేసేది. అంతేగాని గడబిడ కింద మనసు నిలబెట్టకుండా చేసినదంతా తంతే, దాన్ని ఈశ్వరుడు స్వీకరించడు. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఆయనకి నైవేద్యం, ఆయనకి ఏదో నీకున్న పదార్థం ఏది ఉంటే అదే నైవేద్యం.
నైవేద్యం తర్వాత తాంబూలం, తర్వాత నీరాజనం, తర్వాత మంత్రపుష్పం. మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం ఉంటుంది. అసలు నువ్వు ఎదురుగుండా పెట్టి పూజ చేస్తున్నది ఏదో అంతకన్నా ఇంకొక పెద్ద సత్యం చెప్తాను నీకు. నాణ్యపంధాయనాయ విద్యతే. ఇలా బయట భగవంతుడు ఉన్నాడు అనుకున్నంత కాలం ఇంకా నువ్వు సరైన మార్గంలోకి రాలా. ఎక్కడున్నాడు? నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నీవార సూకం అంటే వడ్డుగింజ చివరి భాగం మునుకు ఎంత ఉంటుందో అంత ఇక్కడే ఉన్నాడని తెలుసుకో. ఎక్కడో వెతక్కు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరకదు, ఇక్కడే ఉంది ఆవిడ అని తెలుసుకో అని. మంత్రపుష్పం జ్ఞానం, అందుకని మంత్రపుష్పం అంటారు. దాంతో పూజ పూర్తయింది. అయితే మీకు నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. ఈ 16 ఉపచారములు చేసేటప్పుడు మనసు నిలబెట్టాలా? ఏదైనా ఒక్క ఉపచారాన్ని మనసు నిలబెట్టి చేస్తే పూజ పూర్తయినట్టేనా? అప్పుడు పూజ మిగిలింది పూర్తి అవనట్ట అంటే, నిజంగా చెప్పాలి అంటే 16 ఉపచారములలో ఏ ఒక్క ఉపచారము చేసేటప్పుడైనా నిజంగా మనసు లగ్నమైపోతే, బాగా లగ్నమైపోయింది అనుకోండి, భగవంతుడి విషయంలో ఒక గొప్పతనం ఉంటుంది. ఆయన యందు లగ్నమైనప్పుడు ఆయన యందే కరిగిపోతాడు. ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకుంటానని కిందకి వెళ్ళింది అనుకోండి, అది మళ్ళీ పైకి వచ్చి చెప్తుందా లోతు ఎంతో? అది సముద్రంలో కరిగిపోతుంది, అది పైకి వచ్చి చెప్పదు. భగవంతుడంతే. భగవంతుని యందు దృష్టి నిలిపితే భగవంతుని యందే లయమైపోతాడు. అందుకే భక్తికి చివరి స్థితి ఏమిటంటే భగవంతుని యందు కలిసిపోవడమే. శంకరాచార్యులు వారు అందుకే శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. చిట్ట చివరికి నది సముద్రంలో కలిసిపోయినట్టు ఇక విడదీసి చూపించడానికి వీలు లేకుండా ఏ భగవంతుని యందు భావనలు నిలబడిపోయాయో ఆ భగవంతుని యందు ఐక్యమవుతాడు. అదే భక్తికి చిట్ట చివరి ప్రయోజనం. అయినప్పుడు ఏదో ఒక ఉపచారము దగ్గర పూజ చేయగా భగవంతుని యందు ప్రేమభావం పెరగగా ఆయన గురించి ఆలోచించగా నేను ఇవాళ మీకు 10 వాయువులు ఆధారం చేసుకుని ఆయన ఉపకారముల గురించి చెప్పాను. ప్రహ్లాదుడికి ఏం చేసినా గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఏం చేస్తున్నా భగవంతుడు గుర్తుకొచ్చాడు. ఆఖరికి నవ్వుతున్నా కూడా ఇంక భగవంతుడు గుర్తొచ్చాడు. నవ్వితే భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు అంటే, అసలు మనిషి తప్ప 84 లక్షల జీవరాశులలో నవ్వగలిగిన ప్రాణి లేదు. నవ్వడం అన్న అధికారం ఇచ్చింది భగవంతుడు మనిషికి ఇచ్చాడు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నవ్వమని కాదు. నవ్వే అధికారం, నవ్వగలిగిన అదృష్టం ఉన్న ప్రాణి మనిషి ఒక్కడే. అందుకే గుర్రం జాషువా గారు అద్భుతమైన మాట అన్నారు. నవ్వవు జంతువులు నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులు ఇడుతేలవు, కొన్ని విషప్రయుక్తములు. పువ్వులవోలే ప్రేమ రసములు కురిపించులే నవ్వులు సర్వదుఃఖదమనంబులు, రోగములకున్ మహౌషధుల్ అన్నారు. నవ్వవు జంతువులు నవ్వవు. నరుడు నవ్వును, ఒక్క మనిషి మాత్రమే నవ్వగలడు. నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు. మీ మనసు ఎలా ఉంది అన్నదానికి మీరు నవ్వేటటువంటి చిరునవ్వు నిదర్శనంగా నిలబడుతుంది. అవతలవాడు చిరునవ్వుతో ఉంటే ప్రసన్నంగా ఉన్నాడని గుర్తు. కాబట్టి నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులు ఇటుతేలవు. కొంతమంది ఓ నవ్వు నవ్వుతారు అంటాడు, చేస్తాడో తెలియదు చేయడో తెలియదు. కొన్ని నవ్వులు ఎటుతేలవు, కొన్ని విషప్రయుక్తములు. ఒక్కొక్కడు నవ్వాడు అనుకోండి, విషంతో కూడుకున్నటువంటి నవ్వు. ఆ నవ్వు ప్రసన్నంగా అందంగా ఉండదు, అర్థం పర్థం లేని నవ్వు. ఆ నవ్వు నవ్వితే యువతల వాడికి ఎంత బాధ కలుగుతుందో అంత వికృతంగా నవ్వుతాడు. అందుకే కొన్ని విషప్రయుక్తములు పువ్వులవోలే ప్రేమరసములు కురిపించులి నవ్వులు సర్వదుఃఖ దమనంబులు. పువ్వులా నవ్వుతారు. అటువంటి మందస్మిత ఉంటుందే, అది యువతల వారి దుఃఖాన్నంతటినీ పోగొట్టగలిగినటువంటి పవిత్రమైన నవ్వు నవ్వుతారు కొంతమంది. అసలు నిజానికి నవ్వులు సర్వదుఃఖదమనంబులు, రోగములకున్ మహౌషధుల్.
ఓ చిన్న నవ్వు రోగాన్ని కూడా పోగొడుతుంది. అంత గొప్పది నవ్వు. అటువంటి నవ్వుని భగవంతుడు నరుడికి ఇచ్చాడు. అందుకే ప్రహ్లాదుడికి నవ్వుతున్నప్పుడు కూడా భగవంతుడు గుర్తు